గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వ్యాంపైర్ అండ్ హ్యూమన్ లవ్ స్టోరీని అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ రమ్మని స్టార్ట్ చేసుకుందాం. ఇంకా స్టార్టింగ్ ఎపిసోడ్లోని మన హీరోయిన్ అయితే కొత్తగా కాలేజ్కి అయితే నడుచుకుంటూ వస్తుంది. అయితే హీరోయిన్ని ఒక ముగ్గురు యానా అనే అమ్మాయి అయితే బుల్లీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తననైతే అలా చేస్తూ ఉంటే తన చెవిలో ఉన్న ఇయర్బడ్స్ అయితే పక్కన పడిపోతాయి. మన హీరో అయితే ఎంటర్ అవుతాడు. ఇంకా తినేమో ఒక పియానో ఆర్టిస్ట్ అనమాట. అంటే ఫేమస్ పియానో వాయించుతారు. అయితే మన హీరో హీరోయిన్ అలా చేస్తానని తెలిసి కూడా ఇంక చూసి అలా వెళ్ళిపోతాడు. ఇంక హీరో అంటాడు, అందరూ పార్ట్నర్స్‌ని ఎంచుకోండి అని చెప్పేసి అంటారు. బట్ హీరోయిన్ అయితే ఎవరు ఎంచుకోరు. అయితే హీరో అంటాడు, నేను నీకు పార్ట్నర్‌గా ఉంటానని చెప్పి దగ్గరగా వస్తారు. హీరో ఇలా దగ్గరికి వచ్చినందుకు ఈ యానా వీళ్ళందరూ అయితే చాలా కోప్పడిపోయి హీరోయిన్ దగ్గరికొచ్చి హీరోయిన్‌ని అయితే ఏడిపిస్తూ ఉంటారనమాట. ఏంటి నువ్వు హీరోకి దగ్గర అవ్వాలని చూస్తున్నావా? ఏంటి వచ్చిన వెంటనే ఇంత స్టైల్ చేస్తున్నావు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అయితే హీరోయిన్ని ఏడిపిస్తూ ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్ ఏమో హీరో వాళ్ళ ఇంటికెళ్తుంది. ఎందుకంటే పియానో ప్రాక్టీస్‌కి. ఇంకా హీరోయిన్ వెళ్తుంది. ఇంకా హీరో వచ్చి ఏమంటాడంటే, "ఇంగో నీ ఇయర్ బడ్స్ ఆ రోజు పడిపోయింది" అని చెప్పేసి పెడతాడు. ఇంకోటేంటంటే, "నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా! ఇంక లెగు" అని చెప్పేసి ఇంక హీరో అంటాడనమాట. హీరోయిన్ ఏమో అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దామనేసరికి చెయ్యి అయితే కొంచెం తెగుతుంది. ఇంకా ఆ బ్లడ్‌ని చూసి హీరో అయితే కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఏదేదో అయిపోతూ ఉంటుంది. ఇంకా వ్యాంపైర్ దాంట్లోకైతే వచ్చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అదంతా చూసి షాక్ అయిపోతుంది. హీరో ఏమో, అమ్మో! నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే అని చెప్పేసి అనుకుంటాడు. కట్ చేస్తే మన హీరోయిన్‌ని మళ్ళీ వీళ్ళు ముగ్గురు అయితే వేడిపిస్తూ ఉంటారనమాట. యానా అంటుంది, "నువ్వు ఇంకా హీరోకి క్లోజ్‌గా ఉండాలని చూస్తున్నావా?" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ మీదైతే వాటర్ అయితే పోసేస్తుందనమాట. వాటర్ పోసేసి, "నీకు ఇంకా ఇది సరిపోదు ఆగు, నీకు బట్టలైతే తీసి వీడియో తీస్తానని" చెప్పేసి ఇంకా అలా ట్రై చేస్తుంది. హీరోయిన్ అయితే యానాని తోసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడే మనకొక సీనియర్‌ని చూపిస్తాడు. సీనియర్ అంటాడు, నేను నిన్ను హెల్ప్ చేస్తానికి చూసానని చెప్పేసి ఇంకా కోట్ అయితే హీరోయిన్ మీద కప్పుతాడనమాట. ఇంకోటేమంటారంటే, ఈ ల్యాబ్‌కి ఓనర్‌ని నేనే అండ్ అలాగే నేను వ్యాంపైర్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఇంక తినైతే అంటాడు. "నువ్వు నాతో ఫ్రెండ్ అవుతావా?" అని చెప్పేసి కూడా అడుగుతాడు. హీరో అంటాడు, "ఏంటి నువ్వు ఈరోజు పియానో క్లాస్‌కి రాలేదు" అని చెప్పేసనంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, "మనం చాలా క్లోజ్‌గా అయిపోతున్నాం కదా!" అంటే, "ఓహ్! అవునా? అయిదా నాకు తెలీదని" చెప్పేసి ఇంకా హీరో అంటాడు. యానా అయితే ఒక సూదినైతే తీసుకుంటుంది. అంటే ఏదో ప్లాన్ చేస్తుంది పెద్దగానే. ఈ హీరోయిన్‌ని హీరో అంటాడు, "నువ్వు పియానో ప్లే చెయ్యి. ఎందుకంటే కాంపిటీషన్ దగ్గరగా ఉంది కదా!" అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో ప్లే చేస్తానికి చూస్తది గానీ, తనకి బ్యాండేజ్ వల్ల తను ప్లే చేయలేకపోతుందనమాట. ఇంక సరే అని చెప్పి తన ప్రాబ్లమ్ అర్థం చేసుకొని, వద్దులే అని చెప్పేసి ఇంక హీరో అంటాడు. అందరూ వెళ్ళిపోయాక హీరోయిన్ అయితే బ్యాగ్ తీసుకునండి. అప్పుడు హీరో అంటాడు, "ఈ దెబ్బకి కారణం నేనే కదా! అందుకే మా ఇంటికి రా" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. సరే అని చెప్పి ఇంక హీరోయిన్ కూడా వెళ్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో తిను అని చెప్పేసానంటే, అప్పుడు హీరోయిన్ అయితే హీరోని చూస్తుంది. నా మొహం ఏం చూస్తావు ఫస్ట్ తిను అని చెప్పేసి అనంగానే హీరోయిన్ అయితే సిగ్గుపడుతుంది. ఇంకా ఆ సిగ్గుకి తన ఇన్నోసెన్స్‌కి హీరో అయితే మొత్తానికి ఫ్లాట్ అయితే అయిపోతాడు. ఇంకా హీరో అయితే హీరోయిన్‌కి పియానో క్లాస్ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఇక్కడే వీళ్ళిద్దరూ అయితే చాలా క్లోజ్ అయిపోతూ ఉంటారు. క్లాస్ రూమ్‌లో టీచర్ ఏమంటుందంటే, "యానా గోల్డ్ చైన్ పోయిందంట. ఆ గోల్డ్ చైన్ నీ దాంట్లోనే ఉందంట కదా హీరోయిన్" అని చెప్పేసి అనంగానే, హీరోయిన్ అంటుంది, "నేనేం తీయలేదనంగానే, "నువ్వు తీయనప్పుడు ఎందుకు నువ్వంత భయపడుతున్నావు? నీ బ్యాగ్ చూపి" అని చెప్పేసి తన బ్యాగ్ అయితే చూపించగానే దాంట్లో అయితే చైన్ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అంటుంది యానా, "నేనే పెట్టాను కావాలని. నువ్వు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతావు చూస్తూ ఉండు" అని చెప్పేసి ఇంక తను అంటుంది. ఇక టీచర్ ఏమో, "నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నువ్వు ఇలా అందామనుకోలేదు" అని చెప్పేసి అంటే, అప్పుడు హీరో అంటాడు, "తను అలాంటిది కాదు. అది నాకు తెలుసు. ఏదో ప్రాబ్లమ్ జరుగుంటుంది. అది క్లియర్‌గా ఇన్వెస్టిగేషన్ చేయండి" అనంగానే, సరే అని చెప్పేసి టీచర్ అంటుంది. ఇంక హీరోయిన్ ఏమో, "నన్నెవరు నమ్మట్లేదు ఏంటి" అనంటే, అప్పుడు హీరో అంటాడు, "నాకు తెలుసు నువ్వు తీయలేదండి" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. హీరోయిన్‌ని రెస్టారెంట్‌కి తీసుకెళ్తే అక్కడ స్టాఫ్ మెంబర్ అయితే, "మీ ఇద్దరు చాలా క్యూట్‌గా ఉన్నారు. ఏం కావాలి మ్యామ్" అంటే, "నాకు పాన్ కేక్స్ కావాలి" అనంగానే, అప్పుడు ఆ స్టాఫ్ అయితే, "లేవు మ్యామ్ ఇక్కడ పాన్ కేక్స్ ఉండవు" అనంగానే, అప్పుడు హీరో అయితే, "ఎంత డబ్బులైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు పాన్ కేక్స్ కావాలని" చెప్పేసి అంటాడనమాట. హీరోయిన్‌కైతే ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే యానా అయితే మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, "నిన్ను ఈరోజు రంగులమయం చేస్తాను చూడు, కలర్‌ఫుల్‌గా ఉంటావు" అని చెప్పేసి ఇంకా తన మీదైతే కలర్స్ అందరూ పోస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. డైరెక్ట్ క్లాస్ రూమ్‌లోకి అయితే వెళ్తుంది. ఇంకా తనని చూసి అందరూ అలా షాక్ అవుతారు. ఇంకా హీరో అయితే ఏమంటాడంటే, "యానా నువ్వు ఈరోజు నాకు పార్ట్నర్‌గా ఉండాలి" అని చెప్పేసి ఇంకా యానాని అనంగానే, సరే అని చెప్పేసి యానా అంటుంది. ఇంక హీరోయిన్ అయితే
కొంచెం అప్సెట్‌గా ఫీల్ అవుతుందనమాట. ఇంకా ఇక్కడ యానా అయితే నిన్ను ఎలాగైనా ఈరోజు చంపేస్తాను చూస్తుండు. దీంతో నీ బాడీని మొత్తం చెక్ చేస్తానని చెప్పేసి అలా అంటుంటే, అక్కడికి మన హీరో వచ్చి ఇంక యానానైతే గట్టిగా తోసేస్తాడు. ఇంకోసారి హీరోయిన్ జోలికొస్తే బాగోదని చెప్పేసి ఇంక హీరోయిన్‌నైతే ఎత్తుకుంటూ తీసుకువెళ్తాడనమాట. ఇంకా మార్నింగ్ అయితే అయిపోతుంది. హీరోయిన్ అయితే తన షర్ట్ అయితే మారుంటం చూస్తుందనమాట. ఇంకా చాలా ఇన్నోసెంట్‌గా ఏం తెలియని పిల్లలాగా అక్కడి నుంచయితే వెళ్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ ల్యాబ్‌కయితే వెళ్తుందనమాట. అక్కడ సీనియర్ అయితే ఏమంటాడంటే, "ఈరోజు ఎగ్జిబిషన్‌కొస్తావా నా గురించి" అని చెప్పేసనంటే, "సరే వస్తాను. నాకు కొంచెం పనుందని" చెప్పి హీరోయిన్ అయితే హీరో దగ్గరికైతే వెళ్ళి పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఏమో ఈ "నువ్వు ఈరోజు పియానో చాలా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా!" అని చెప్పి ఇంక తన బ్యాగ్‌లో ఉన్న ఎగ్జిబిషన్ కార్డ్‌నయితే చూస్తాడనమాట. చూసి ఇంకా హీరోయిన్ అయితే ఎగ్జిబిషన్‌కెళ్తుంది సీనియర్‌తో. సీనియర్ చెప్తాడు, "ఈ పెయింటింగ్ ఏంటంటే 200 సంవత్సరాల ముందుది. హ్యూమన్ అండ్ వాంపైర్ లవ్ స్టోరీ. తనైతే వాంపైర్. తనైతే చంపేసాడనమాట. అందుకే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ అయితే సాడ్‌గా ఎండ్ అయింది" అని చెప్పేసి తనైతే చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే నర్వస్‌గా ఫీల్ అయ్యి అక్కడి నుంచయితే వెళ్ళిపోతుంది. ఆ టైంకి హీరో అయితే ఎంట్రీ ఇస్తాడనమాట. ఇంక హీరో ఏమంటాడంటే, "పద పియానో క్లాస్ టైమ్ అవుతుందని" చెప్పేసి తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అంటుంది, "నేను అక్కడ ఉంటే చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని కదా!" అంటే, "ఏంటి ఎంజాయ్? క్లాస్ కొడతామా? ఫస్ట్ ప్రాక్టీస్ చెయి అర్థమవుతుంది" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకా పడుకొని పోతుందనమాట. హీరోయిన్‌కి కోట్ కప్పి "ఐ లవ్ యూ రా" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. చీక్స్ మీద అయితే కిస్ చేస్తాడు. హీరో వాళ్ళ అంకుల్ ఏమంటారంటే, "వాంపైర్‌కి అండ్ అలాగే హ్యూమన్‌కి వీళ్ళిద్దరికీ లవ్ స్టోరీ కుదరదు కదా! 200 ఇయర్స్ అగో ఏం జరిగిందో నీకు తెలుసు కదా!" అని చెప్పేసి తనంటాడు. ఇంకా అప్పటి నుంచి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే యానా వాళ్ళు ఏమంటారంటే, "చూసావా హీరో ఇప్పటిదాకా క్లోజ్‌గా ఉంది. ఇప్పుడు నిన్నేం చేశాడో" అని చెప్పేసి అట్లా చెప్తూ ఉంటారు. క్లాస్ రూమ్‌లో ఇంకా హీరో అయితే యానాని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఏమంటాడంటే, "నువ్వే నా పార్ట్నరు" ఉందని. ఇంక హీరోయిన్ అయితే చాలా సాడ్‌గా అయిపోతుంది. ఇంకా చాలా అప్సెట్‌గా అయిపోతుంది. ఇంకా హీరో అయితే యానాని రెస్టారెంట్‌కి కూడా తీసుకెళ్తాడు. అక్కడ మన హీరోయిన్ ఉంటుంది. యానా "పద డార్లింగ్ ఇక్కడి నుంచి" అనంగానే ఇంకా హీరోయిన్‌తో సీనియర్ కూడా ఉంటాడనమాట. ఇంక సీనియర్ అంటాడు, "నువ్వు హాట్ నూడిల్స్ తింటావా?" అని చెప్పేసనంటే, "వద్దు స్పైసీ నేను తిననని" చెప్పేసి అంటుంటుంది. ఇంక హీరోకైతే యానా మీద కోపం వచ్చి, "నువ్వు డార్లింగ్ అంటావు ముందు ఆపి ఇక్కడి నుంచి వెళ్ళు" అని అంటాడు. హీరోయిన్‌కైతే ఒకటైతే మెమరీ గుర్తొస్తుందనమాట. అది వాన పడుతున్నప్పుడు హీరో, హీరోయిన్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నదైతే గుర్తొస్తుంది. ఇంక హీరోయిన్ అయితే కొంచెం బాధపడుతుంది. ఇంకా సీనియర్‌తో ఏమంటుందంటే, "నేను ఇంటికి వెళ్ళిపోతానులే" అని చెప్పేసి ఇంక తనకి చెప్పి అక్కడి నుంచయితే వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ హీరోయిన్ అయితే యానా అయితే ఏడిపిస్తూ ఉంటుంది. ఇంక ఏమంటుందంటే, "ఈసారి నీ హెయిర్ ఎలాగైనా కట్ చేస్తాను" అనంగానే ఇంక యానాని కొరికేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, హీరోయిన్‌ని యానా అంటుంది, "నువ్వెక్కడికి తప్పించుకోలేవు" అని చెప్పేసి ఇంక పడిపోతుంటే హీరో వచ్చి ఫాస్ట్‌గా వచ్చి పట్టుకుంటాడనమాట కరెక్ట్ టైంకి. ఇంకా హీరోయిన్ ఏమంటాడంటే, "ఐ లవ్ యూ రా" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. ఇంకా మళ్ళీ క్లాస్ రూమ్‌లో అయితే మన హీరో, హీరోయిన్ వీళ్ళిద్దరి లవ్ స్టోరీ మళ్ళీ మొదలవుతుంది. ఇంక వీళ్ళిద్దరూ అయితే చాలా క్లోజ్‌గా ఉంటారు. హీరోయిన్‌నే మళ్ళీ పార్ట్నర్‌గా ఎంచుకుంటాడు హీరో. హీరోయిన్‌కి హీరో ఏమో రింగ్ ఇచ్చి, "నువ్వు నాతో లిటిల్ ప్రిన్సెస్‌గా ఉంటావా నాకు" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా సీనియర్ అయితే హీరోయిన్ హెయిర్‌నయితే తీసుకొని దాన్ని చాలా టెస్ట్‌లనేవి చేస్తూ ఉంటాడు. ఇంకా రిజల్ట్స్‌ని చూసి చాలా షాక్ అయిపోతాడు సీనియర్. ఇంక ఇక్కడికొచ్చేస్తే మన హీరో అంటాడు, "ఇంగో ఈ రింగ్ ఏంటంటే మా మమ్మీ నాకు 2000 ఇయర్స్ ముందు నాకిచ్చింది. ఈ రింగ్ దేనికంటే వాంపైర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ రింగ్ పెట్టుకోవడమే. అండ్ అలాగే నేను మామూలు మనిషిని కాదు. నేను ఒక వాంపైర్‌ని" అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "వాంపైర్ ఏంటి? అదెలా సహజం" అని చెప్పేసని అడిగితే, "అవును. నేను 200 ఇయర్స్ నుంచి ఒక వాంపైర్‌ననమాట" అని చెప్పేసి అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "సరే నువ్వు వాంపైర్‌వని నేను నమ్ముతున్నాను. కానీ నువ్వు అందరిలాగా కాదు. నువ్వు డిఫరెంట్ అనమాట. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా కేర్ చేస్తావు, కైండ్‌గా ఉంటావని" చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే కిస్ చేస్తుంది హీరోకి. ఇంకా హీరో, హీరోయిన్ అయితే లిప్ కిస్ చేసుకుంటారు. ఆ రోజు నైట్ మొత్తం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హీరో అయితే ల్యాబ్‌కెళ్ళంగానే ఇంకా అక్కడ సీనియర్ ఏమంటాడంటే, "నువ్వు ఒక వాంపైర్‌వి. నువ్వు హీరోయిన్‌తో ఉండలేవు. నువ్వు హీరోయిన్‌ని చచ్చిపోయేలా చేస్తావు" అనంగానే ఇంకా హీరో అయితే సీనియర్‌ని అయితే గట్టిగా కొడతాడనమాట. కొట్టిన తర్వాత ఇంక హీరోయిన్ దగ్గరికి వెళ్తే హీరో అంటాడు, "కాంపిటీషన్ దగ్గరగా ఉంది. నువ్వు మాత్రం చాలా ప్రాక్టీస్ చేయాలని" చెప్పేసి అంటాడు. ఇంకా హీరోకైతే కొంచెం పాస్ట్ అయితే గుర్తొస్తుందనమాట. ఆ పాస్ట్‌లో ఏంటంటే, "నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయికి రింగ్ తొడిగావు. నీకు తెలుసు కదా! హ్యూమన్ అండ్ అలాగే వాంపైర్ ఇద్దరు లవ్ చేసుకుంటే ఏం జరుగుద్దో"
అని చెప్పేసి తనైతే చెప్తూ ఉంటారు. ఈ హీరోయిన్ అంటుంది, "ఏమైందనంటే" "ఏం అవ్వలేదు" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకోటేమంటాడంటే, "కాంపిటీషన్ ఎలాగో దగ్గరలో ఉంది. నువ్వు నా వల్ల ప్రాక్టీస్ అయితే చేయలేకపోతున్నావు కదా! అందుకే మనిద్దరం బ్రేకప్ చేసుకుందాం" అనంగానే ఇంక హీరోయిన్ అయితే ఆ రింగ్ తీసి గట్టిగా ఇసిరికొడుతుంది. ఎందుకంటే తనకి చాలా కోపమొస్తుంది. ఇంకా సీనియర్ బర్త్‌డే అనమాట. హీరోయిన్ అయితే హ్యాపీ బర్త్‌డే సీనియర్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు సీనియర్ అంటాడు, "నా బర్త్‌డేకి ఏం గిఫ్ట్ కావాలో తెలుసా? నాకు నువ్వు ఒక సోల్‌మేట్‌గా కావాలని" చెప్పేసనంటే, అప్పుడు హీరోయిన్ అయితే ఇయర్ బడ్స్‌ని సరి చేసుకొని, "ఏంటి నాకు ఇనిపించలేదు మళ్ళీ చెప్తారా?" అనంగానే, అదా! నన్ను చాలామంది విష్ చేశారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండమని అని చెప్పేసి ఇంక సీనియర్ అయితే అంటాడు. ఇంక హీరో అయితే గిఫ్ట్ బాక్స్‌తో వచ్చిందని అప్పుడు సీనియర్ అంటాడు, "ఏంటి నాకు కూడా నువ్వు గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చావా?" అంటే, "ఇది నీకు కాదు హీరోయిన్‌కి కాంపిటీషన్ రోజు ఈ డ్రెస్ ఏసుకోమను చెప్పు" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అడుగుతాడనమాట. నేనెందుకు చెప్పాలంటే, "ప్లీజ్ ఎలాగైనా ఇది ఇవ్వి" అనంగానే, "సరే ఇస్తాలే" అని చెప్పేసి ఇంకా సీనియర్ అయితే అంటాడు. ఇంకా సీనియర్ అయితే గిఫ్ట్ బాక్స్‌ని తీసుకెళ్ళి, "ఈ డ్రెస్ నువ్వు వేసుకో కాంపిటీషన్ రోజున ప్లీజ్ ఎలాగైనా ఏసుకో. ఇది నా రిక్వెస్ట్ అనుకో" అని చెప్పేసి ఇంక సీనియర్ అయితే అంటాడు. ఇంక హీరోయిన్ ఒప్పుకుంటుంది. ఇంకా యానా అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తూ ఉంటుంది. ఇలాగా ముగ్గురు వ్యాంపైర్స్ అంట ఇట్లా కొట్టుకున్నారంట. ఆళ్ళ బ్లడ్ కూడా బయటకొచ్చిందంట అనంగానే ఇంక హీరోయిన్ అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్ అయితే సీనియర్ దగ్గరికెళ్ళి అసలు ఏం జరిగిందనంటే, "ఆ! అవును. ఇలాగా వ్యాంపైర్స్ అయితే ఇట్లా కొట్టుకున్నారంట" అని చెప్పేసి ఇంకా ఈ సీనియర్ అయితే అంటాడనమాట. ఇంక హీరోయిన్ అయితే త్వరగా హీరో దగ్గరికెళ్తుంది. ఇంకా వాళ్ళేమంటారంటే లోపలే హీరో ఉన్నారనంగానే ఇంక హీరో దగ్గరికైతే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకేమంటుందంటే, "ఎందుకిలా చేస్తున్నావు? అసలు ఏం జరిగిందని" చెప్పేసి ఇంకా హీరోని అడగంగానే, "ఇట్లా దెబ్బలు తగిలినియి" అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు. "ఇంక నీకేం కాదులే" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే కిస్ అయితే చేస్తుందనమాట హీరోకి. ఇంకా వీళ్ళిద్దరూ అయితే హగ్ చేసుకుంటారు. కాంపిటీషన్ రోజు కూడా వచ్చేస్తుంది. హీరోయిన్ అయితే చాలా అందంగా రెడీ అవుతుంది. హీరోయిన్ అయితే కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతుంది. ఇంక హీరోయిన్‌కైతే పక్కన హీరో ఉన్నట్టు ఊహించుకుంటుంది గానీ, పక్కనైతే హీరో అయితే ఉండడనమాట. ఇక్కడైతే స్టేజ్ మీద పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ యానా అని పిలుస్తారు. ఇంక యానా అయితే వచ్చి నా పేరు యానా అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకొని, ఇంక పియానో అయితే వాయించడం మొదలుపెడుతుంది. హీరోయిన్‌కైతే సీనియర్ అయితే వాటర్ ఇస్తాడు. ఇంకా వాటర్ అయితే ఫుల్‌గా తాగేస్తుంది. ఇంక హీరోయిన్ అయితే చాలా నర్వస్‌గా ఫీల్ అవుతుంది. ఇంకా యానా అయితే ఇక్కడ వాయించేసిన తర్వాత ఇంక హీరోయిన్‌ని పిలుస్తారు. హీరోయిన్ అయితే ఫస్ట్‌లో నర్వస్‌గా ఫీల్ అవుతుంది. కానీ తనైతే బాగా ప్లే చేస్తుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ అయితే షాక్ అయితారనమాట. ఇంక హీరోయిన్ మ్యూజిక్‌కి అలా వింటూ ఉంటారు. ఇంక హీరోయిన్‌ది అయిపోతుంది. హీరోయిన్ అయితే యానా దగ్గరికెళ్తుందనమాట. యానా అయితే భయపడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడాల్సినంత పని లేదు. ఎందుకంటే నీకన్నా నేనే బాగా వాయించాను కాబట్టి. దేంట్లో అయినా ఎవరికీ అంత పొగరుండకూడదు. అండ్ అలాగే పొగరు అలా చూపియకూడదని" చెప్పేసి ఇంక హీరోయిన్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే హీరోయిన్‌కైతే కళ్ళు తిరుగుతూ ఉంటాయనమాట. ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా ఈయనైతే హీరోకేమని చెప్తారంటే, మూన్ లైట్ గురించి వెతికారంట. మూన్ లైట్‌ని కిడ్నాప్ చేశారు ఇప్పుడు అని చెప్పేసి అనంగానే, ఇంకా హీరో అయితే త్వరగా అక్కడికి వెళ్ళంగానే హీరోయిన్ అయితే కనిపించలేదని తెలుసుకుంటాడు. ఇక్కడ హీరోయిన్‌ని కిడ్నాప్ చేశారు కదా! ఇంకా ఆ ముసుగు తీయంగానే అది సీనియర్ అనమాట. సీనియర్ అయితే హీరోయిన్‌ని అయితే కిడ్నాప్ చేస్తాడు. ఇంకోటి ఏమంటాడంటే, "నేను నిన్ను చాలా కాలంగా వెతుకుతూ ఉన్నాను. అయితే నువ్వు నాకు దొరికావు. అసలు నువ్వు మామూలు మనిషివి కూడా కాదు. నువ్వొక మూన్ లైట్‌వి. నీ రక్తం తాగితే ఎవ్వరైనా యాంపైర్ అవ్వాల్సిందే" అని చెప్పేసి ఇంక సీనియర్ అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "మరి ఫస్ట్ నుంచి ఫ్రెండ్‌షిప్ అన్నావు, అదన్నావు అదంతా ఫేకా" అంటే, "అదంతా ఫేక్ కాదు. నాకు నీ నుంచి కావాల్సింది నీ రక్తం అంతే. అంతకు మించి ఏం లేదు" అని చెప్పేసి హీరోయిన్ చేతికి కోసి ఇంకా హీరోయిన్ బ్లడ్‌ని ఒక గ్లాస్‌లో అయితే అలా పడుతూ ఉంటాడనమాట. ఇంకేమంటాడంటే, "నేను ఎలాగైనా వ్యాంపైర్ అయిపోవాల్సిందే, అయిపోతాను" అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటూ ఉండుండే అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరోయిన్ అంటాడు, "నువ్వు బానే ఉన్నావా?" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అడుగుతాడనమాట. ఇంకా ఈ సీనియర్ అయితే, "నువ్వేంటి ఇక్కడ?" అని చెప్పేసి అనంగానే ఇంక సీనియర్ మీద కోపం వచ్చి హీరోయిన్ అయితే గట్టిగా కొడుతూ ఉంటాడు మన హీరో. ఇంక తర్వాత చూస్తే హీరోయిన్ అయితే ఇంక కళ్ళు తిరిగి పడిపోయి ఇంకా చనిపోతుంది. ఇంక హీరోయిన్ అంటాడు, "నాకు నువ్వు కావాలి హీరోయిన్" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే వ్యాంపైర్‌గా మార్చేస్తాడనమాట గట్టిగా కొరికి. ఇంకా హీరోయిన్ అయితే కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిసి నా బాడీలో ఏదో అవుతుంది. ఏదో విధంగా అయితుందని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా 2 డేస్ తర్వాత హీరోయిన్ అయితే లెగుస్తుందనమాట. "నువ్వు మొత్తానికి లేసావా?" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే హీరో అంటాడు. ఇంకేమంటాడంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళకని" చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా నేను ఎప్పటికీ నిన్ను వదలనని చెప్పేసి ఇంకా హగ్ అయితే చేసుకుంటుందనమాట. ఇంక వీళ్ళిద్దరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళిద్దరూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక
వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడితో అయితే మూవీ కంప్లీట్ అయితుంది. బాయ్ గైస్.